3 దినములు అయిపోయిందయ్యా, ఎక్కడ నీ తమ్ముడు అన్నాడు. ఇంకెక్కడయ్యా? సమాధిలో ఉన్నాడు, ఇప్పటికి కుళ్ళిపోయింటాడయ్యా. అమ్మా, నీవు నమ్మిన ఎడల అద్భుతము చూచితివని నీకు చెప్పలేదా? గుర్తు లేదా? నడో, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో సమాధి కాడికి తీసుకెళ్ళి, ఇంకెక్కడ ఉంటాడయ్యా? ఏ దుమ్ము కాదుమ్ము, ఏ మాంసం మా మాంసం అటు ఇటు చెదిరిపోయి ఉంటుంది పంజరం తప్ప ఇంకేముండదని తనలో అనుకుంటూ వెళ్ళింది. ఆకాశం వైపు కన్నులెత్తాడు యేసయ్య. తండ్రి, ఆ పరమ నుండి నాకు ఇక్కడికి నన్ను ఎందుకు పంపించావో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇక్కడున్న వారికి తెలియదు కనుక వారు తెలుసుకునేలాగా ఒక అద్భుతం వచ్చి డాడీ అని తండ్రికి మొర్రపెట్టాడు యేసయ్య. వెంటనే అన్నాడు, లాజరు రా బయటికి అన్నాడు.